సముద్రంలో గల్లంతైన విశాఖ మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక మత్స్యకారుడు కోస్ట్ గార్డ్ అదుపులోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. సముద్రంలోకి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు మిస్ అయ్యారు. 6 కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. 2వ రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. దాని గురించి మరిన్ని విషయాలు మనకు ఫిషరీస్కి సంబంధించినటువంటి జేడీ వర్ధన్ ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి? ఆ 6 గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అది ఆల్రెడీ తప్పిపోయిన బోట్లో ఒక అతను అయితే దొరికాడండి. అతను మర్చెంట్ నేవీ షిప్లో సేఫ్గా ఉన్నాడు, మన కస్టడీలో ఉన్నాడు. కోస్ట్ గార్డ్ వాళ్ళు అన్ని కూడా సదుపాయాలు కల్పి చేస్తున్నారు. మిగిలిన 6ను కూడా సెర్చ్ చేస్తున్నాం. నేనంతటి సర్చింగ్ ఆపరేషన్ అయింది. ఇవాళ కూడా పొద్దుట 6 గంటలకు మొదలైంది. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. 6 విషయం అయితే ఇంతవరకు ట్రేస్ అవుట్ కాలేదు. మనకి ఏంటంటే ఇంకా హోప్ ఉంది. ఏదంటే 72 అవర్స్ సెర్చ్ చేస్తారు. 72 అవర్స్లో మనకు దొరికితే మాత్రం కంపల్సరీ హ్యాపీ. సర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందండి. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు మనం అయితే చేస్తున్నాం. అయితే మనకు చిన్న ప్రస్తుతానికి లభ్యమయ్యారు. ఆ కార్గో షిప్ లో ఉన్నారు. ఆయన ఏ విధమైనటువంటి సమాచారం ఇచ్చారు? ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు కార్గో కానీ నేవీ వాళ్ళు కానీ లేదా ఎలాంటి సర్చింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు? అతను ఏంటంటే అతనితో పాటు 4 ఈదుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి షిప్ దగ్గరికి. ఇతనైతే ఒక ఇది మన యాంకర్ ఉంటుంది, యాంకర్ తాడు పట్టుకుని పైకి సేఫ్గా చేరిపోయాడు. మిగతా వాళ్ళంటే ఈదలేక బట్ డ్రిఫ్ట్లో కొట్టుకెళ్ళిపోవచ్చు. అందుగురించి వాళ్ళ వివరాలు అయితే తెలియలేదు. అతను చెప్పింది ఇదే చెప్పాడు. మేము 4 వచ్చాము, నేనైతే పైకి వెళ్ళాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఇది పరిస్థితి అని చెప్పాడు. అతను సేఫ్గా ఉన్నాడు. అతను తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాం. అయితే విశాఖ హార్బర్ నుంచి సుమారుగా ఎన్ని నాటికల్ మైల్స్ దూరంలో ఈ వేటను అయితే కొనసాగిస్తారు? ఎన్ని బోట్లు మన దగ్గర ఉన్నాయి? ప్రస్తుతం 732 బోట్లు ఉన్నాయండి మన దగ్గర. ఇదేంటంటే విశాఖ అంటే ఈ జడ్ అంటే 12 నాటికల్ కిలోమీటర్స్ పైన కూడా చేస్తారు. అదంటే అక్కడ దానికి ఏంటంటే పాస్లు ఉంటాయి, ఎక్సెస్ పాస్ ఉంటుంది. ఎక్సెస్ పాస్ తీసుకుని వెళ్ళాలి. మన ఈ బోట్ అయితే 6 గంగవరం పోర్ట్ నుంచి 6 నాటికల్ కిలోమీటర్స్ దూరంలో వచ్చింది. దగ్గర రిటర్న్లో ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. అది పరిస్థితి. అయితే మన దగ్గర ఉన్నటువంటి బోట్లకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ బోట్లలో కూడా మనకి దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఒక బోటు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇంకో బోటుకు సంబంధించిన వారికి బోట్లో ఉన్నటువంటి ఫిషర్మెన్స్కి ఏమైనా సమాచారం ఇస్తారా? వీరేమైనా అలా ఇచ్చినటువంటి అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉందండి. దానికి ఏంటి ట్రాన్స్పాండర్స్ అని మన తప్పకుండా ఉంది. దానికి ట్రాన్స్పాండర్స్ అని మన ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే దాంట్లో SOS ఉంటుంది, సేవ్ అవర్ సోల్ అని. ఆ బటన్ నొక్కినట్టయితే పక్క వాళ్ళకి వెళ్తుంది, కోస్ట్ గార్డ్కి వెళ్తుంది, డిపార్ట్మెంట్కి వెళ్తుంది, పోలీసులకు వెళ్తుంది. దాని ట్రాన్స్పాండర్ కంపల్సరీ ఆన్ చేసి ఉంచాలి. ఆన్ చేసి ఉంచితేనే మన వివరాలన్నీ పక్కెళ్తాయి. మరి ఏ పరిస్థితిలో ఉందో పక్కెళ్తాయండి. అది పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? అప్పుడు కూడా ఏంటంటే గతంలో ఏంటంటే ఒక అతను ఏంటంటే తప్పిన 2.5 రోజుల తర్వాత కూడా బ్రతికి బయటకు వచ్చాడు. ఆ రకంగా మనకు హోప్ ఉంది, తప్పకుండా ఎవరు దొరుకుతారని చెప్పి ఆ హోప్ తోటి మనం సర్చింగ్ ఆపరేషన్లు చేస్తున్నాం. మనం గతంలో కూడా కోస్ట్ గార్డ్ ద్వారా మనం సర్చింగ్ ఆపరేషన్లు చేస్తాం. నేవీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. డిపార్ట్మెంట్ నుంచి తరపున అన్ని సహాయ సహకారాలు అయితే మనం అందిస్తాం. ఇమ్మీడియట్గా మనం ఎప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తామండి. ప్రభుత్వం నుంచి కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాం. థ్యాంక్ యూ. CMO కార్యాలయం నుండి పూర్తిగా ఆదేశాలు అందాయని కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ యొక్క ఫిషర్మెన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నామని, ఫిషింగ్ హార్బర్ నుంచి కూడా ప్రత్యేకంగా బోట్లు కూడా వెళ్ళాయని, అక్కడ చిక్కుకున్నటువంటి వారు ఎవరైతే మిస్సింగ్ అయ్యారో మత్స్యకారులను కూడా తప్పనిసరిగా రక్షిస్తామని కూడా ఫిషరీస్ జేడీ చెప్తున్నారు. మరీ కొద్ది గంటల్లో కూడా ఈ ఎవరైతే చిన్న ఉన్నారో ఆయన కూడా ఈ యొక్క ఫిషింగ్ హార్బర్కి తీసుకొస్తామని, మరింత సమాచారం తీసుకుని రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగిస్తామని కూడా చెప్తున్నారు.